అసలు కొంతమంది గర్ల్స్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాక ఇలా ఎందుకు తయారవుతారో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. అసలు మీరేం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాక తప్పు మీరు చేసినా, అబ్బాయి చేసినా నెగటివిటీ అనేది గర్ల్స్‌కి స్ప్రెడ్ అయినంత ఈజీగా బాయ్స్‌కి స్ప్రెడ్ కాదు. ఎవరు తప్పు చేసినా బ్యాడ్ అని నేమ్ అనేది మీకే వస్తది. అది మీకెందుకు తలకెక్కట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఈ స్టోరీకొచ్చేస్తే వాళ్ళ డిగ్రీలో స్టార్ట్ అయిందనమాట వాళ్ళ లవ్ స్టోరీ. ఫస్ట్ సెమ్‌లోనే. చాలా చాలా అంటే చాలా డీప్‌గా లవ్‌లోకి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. చెప్పలేనంత ఇష్టం. ఎవరికి అయినా చెప్పుకునేటోడు. అరే నేను తననేరా చేసుకునేది, తననేరా చేసుకునేది అని చెప్పి. అయితే ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్‌లో వాళ్ళ రిలేటివ్స్‌కి, వాళ్ళ ఫ్యామిలీకి అమ్మాయిని పరిచయం చేశాడు. వాళ్ళిద్దరు పర్సనల్‌గా కలవాలనుకున్నా కూడా బయటికి ఎక్కడా తీసుకెళ్ళపోయేటోడు. డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చేటోడు. ఎందుకంటే బయటికి తీసుకొస్తే మన ఫ్రెండ్ అని చెప్పి ఎక్కడికో తీసుకెళ్తాం. కానీ అమ్మాయిని చాలా ఈజీగా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఇలా పలానా వాడితో వెళ్ళిందిరా అని చెప్పి అమ్మాయికి బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ బ్యాడ్ నేమ్ తనకి రావద్దని చెప్పి తన ఇంటికి డైరెక్ట్గా తీసుకొచ్చేటోడు. ఇలా కొన్ని రోజులు వీళ్ళ లవ్ జర్నీలో వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఏ ఫంక్షన్ అయినా కూడా అమ్మాయిని తీసుకెళ్ళడం, వాళ్ళకి పరిచయం చేయడం, అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ చేశాడంట. అంత పర్ఫెక్ట్గా సాగిన వీళ్ళ రిలేషన్షిప్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది, సెమిస్టర్ అయిపోయినాయి. హయ్యర్ స్టడీస్ కోసం అని చెప్పి వీళ్ళిద్దరు డిఫరెంట్ కాలేజెస్లో జాయిన్ అయ్యారు. డిఫరెంట్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా లవ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. కానీ మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అనేది యాడ్ అయింది. ఆ డిస్టర్బెన్సే బాయ్ బెస్టీ. అమ్మాయికి ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేటోడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చాయి. ఆ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళు ఆ డిస్టర్బెన్స్ని అధిగమించి రిలేషన్షిప్ కంటిన్యూ అయ్యారా, లేకపోతే ఆ డిస్టర్బెన్స్ అక్కడితోనే ఆప్ చేసి వాళ్ళ బ్రేకప్కి రీజన్ అయిందా, అసలు నెక్స్ట్ టైం అయింది, వాళ్ళిద్దరు ఇప్పటికీ రిలేషన్షిప్లో ఉన్నారా, లేకపోతే విడిపోయి ఎవరి దోలో వాళ్ళు చూసుకున్నారా? తెలుసుకోవాలంటే పార్ట్ 2లో కలుసుకుందాం.